పిల్లల వాళ్ళకి రూపాయి ఉండేది, పెద్దవాళ్ళకి 5 రూపాయలు ఉండేది. బిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీలో చదువుకుని ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి ఎంఏ అయిన తర్వాత ఎక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులన్నిటికీ తట్టుకోవాలి. అదేదో ఇబ్బంది అంటే అది పెద్ద సమస్య కింద మనం తీసుకోకూడదు. సమస్య కింద తీసుకుంటే మనం ఏం చేయలేము. ఇందాక చాలా మంది మాట్లాడిన వాళ్ళు చెప్పారు, దాన్ని షుడ్ ప్లే ఇట్ అంటే ఫేస్ చేయాలి. ఈ కాలేజీలో 10 మంది విద్యార్థుల ముందు కాదురా, కొన్ని కోట్ల మంది ప్రజల్ని నవ్వించాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పి నన్ను సినిమా ఫీల్డ్కి పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి ఏమో రోడ్డు మీద వెళ్తుంటే నన్ను చూడగానే పెద్దారా ప్రమాదంగా రా అంటారు. అంతకంటే ఏం కావాలి? నన్ను చూడగానే అప్పటి వరకు అతనిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు, సుఖాలు, లిప్తకాలం, ఒక క్షణకాలం మర్చిపోయి సడన్గా చూడగానే అవన్నీ మర్చిపోతాడు. ఒకసారి చూడగానే నమ్ముతాడు. అది కదా నా జీవితానికి తెలియజేసింది. అటువంటి ఎంఏ అయిపోయి లెక్చరర్ గా చేసిన వాడిని తీసుకొచ్చి సినిమా ఫీల్డ్ లో పడేస్తే సినిమా ఫీల్డ్ లో ఇవాటికి 1200 పై సినిమాలు నేను యాక్ట్ చేశాను. మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఇంత వాడిని కాగలిగారు. ఆ తర్వాత భారతదేశం నన్ను గుర్తించి అత్యుత్తమమైనటువంటి పద్మ అవార్డు ఇచ్చి సత్కరించింది, డాక్టరేట్ ఇచ్చింది. ఇవన్నీ కాదు, ఇది ఇండియాకి లేకపోతే ఒక రీజన్కి సంబంధించింది కాదు అని వరల్డ్ వైడ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు పుట్టని చెప్పడానికి కోసం కాదు, నేను పుట్టింది పూర్ ఫ్యామిలీ అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. ప్రతి వాళ్ళు పేదతనాన్ని అదేదో డిస్క్వాలిఫికేషన్ కింద చూడద్దు. పావర్టీ ఇన్వెన్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాడు. అంటే మీరు పొద్దునే లేవగానే నీకేదో కావాలనుకుంటే కష్టపడతావు. పొద్దునే లేవగానే నీకేం అక్కర్లేదనుకుంటే కష్టపడతావు. నీకు కష్టం లేకపోయేది ఏంటంటే నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. అది ఇందాక చెప్పానే, ఎటువంటి వాళ్ళైనా ఎంతటి కష్టపడాలైనా కష్టాన్ని నమ్ముకోవాలి, తను శ్రమించాలి, కష్టపడాలి. అటువంటిది లేనప్పుడు జీవితంలో ఎవరు పైకి రారు. జీవితంలో పైకి రావాలి అంటే మాత్రం ప్రతివాడు కష్టాన్ని ఎదుర్కోవాలి, కష్టాన్ని ఫ్రెండ్గా తీసుకోవాలి, ప్రభుల్ని ఫ్రెండ్గా తీసుకోవాలి.